బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు సర్కార్ ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీలతో ఎస్ఈసీ సమావేశంలో చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా అంశంతో పాటు ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయం తీసుకోనుంది. అటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనున్నారు. అటు సర్కార్ ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశమైనట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో దానిపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించి కమాండ్ కంట్రోల్లో రివ్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు పలువురు కీలక మంత్రులు, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మెయిన్గా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికలో పొందుపరిచిందో ఆ అంశాల మీద ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకైతే ప్రభుత్వం ఇప్పటికే ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. ముందుగా అయితే సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి విషయంలో సందిగ్ధత అయితే నెలకొంది. దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి మొదటి వారం నుంచి ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో నెలంతా ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఎలక్షన్స్ నిర్వహించాలా, లేకుంటే ముందు ఆ లోపు ఎలక్షన్స్ ప్రారంభం ఏదైతే మొదటి వారం నాటికి కంప్లీట్ చేయాలో ఒక ఫేజ్ అనేది వంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ముందుగా సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఏడాది పూర్తయిపోయిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 42% రిజర్వేషన్కి సంబంధించి ఇటీవల అయితే ఏదైతే పార్టీ పరంగా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పిన నేపథ్యంలో సర్పంచ్ అయితే పార్టీ సింబల్ ఉన్నది కనుక సర్పంచ్ ఎలక్షన్కి వచ్చేసరికి కామన్ సింబల్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్తే పార్టీ పరంగా 42% ఇచ్చింది అనేది ఇవ్వలేదన్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి కనుక పార్టీ పరంగా ఉండేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీకి వెళ్తే మేలని చెప్పి పార్టీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్షించనున్నారు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు అయితే ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా ఇటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఇటు జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించి కావచ్చు, రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఈ అధికారులకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తుంది. ఎందుకంటే బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు కావచ్చు, ప్రభుత్వం అమలు చేయబోయే రిజర్వేషన్ కావచ్చు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపే ఉండాలని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఉండాలనేది ఏదైతే తీర్పు ఉందో దానికి లోబడే ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన రిజర్వేషన్కి ప్రకారమే ఉండాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 50% మించలేదు. తాజాగా వచ్చిన కులగణల లెక్కల ప్రకారం చూసుకుంటే ఎస్సీలకు సంబంధించి ఎస్సీ జనాభా
దాదాపు 17.43%గా ఉంది. తర్వాత ఎస్టీ జనాభా వచ్చేసి ఇటు 10.45%గా ఉంది. సో వీరికి అదేవిధంగా ఈ రిజర్వేషన్ కేటాయించే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10%. పోను మిగతా 23% ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి బీసీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే గతంలో 2019లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు పంచాయతీ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, ఎందుకంటే అప్పటి ప్రభుత్వం బీసీలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేదనేటువంటి విమర్శలు తలెత్తాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున బీసీల నుంచి నిరసన వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాతనే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీసీల ప్రాతిపదికన ఉండాలని చెప్పి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వానికి అయితే ఇది ప్రతిష్టాత్మకంగానే తీసుకుందని చెప్పొచ్చు. అయితే మెయిన్గా ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే రాజకీయ పార్టీలతో కూడా భేటీ అయింది. కొన్ని పార్టీలు ఒక్కొక్కరుగా పార్టీల వారుగా చేరుకుంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించినటువంటి మెయిన్ పార్టీకి సంబంధించినటువంటి వారి ప్రతినిధులు చేరుకున్నారు. మెయిన్గా ఓటర్ జాబితాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి సర్పంచ్కు సంబంధించినటువంటి సింబల్స్ కావచ్చు, ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీకి వచ్చేసరికి సింబల్స్లో వారి పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో పోలిన గుర్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రధాన డిమాండ్గా రాజకీయ పార్టీలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సమీక్ష నిర్వహించబోతున్నారో ఆ సమీక్షలో రిజర్వేషన్లకు సంబంధించి అదేవిధంగా ఎలక్షన్ తేదీలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 15 లోపే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుందని చెప్పి ఏదైతే ప్రభుత్వంలోని కీలక మంత్రులు పేర్కొన్న నేపథ్యంలో 17 లోపు ఖచ్చితంగా ఈ సంబంధించిన షెడ్యూల్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫిబ్రవరి చివరి నాటికి ఒక ఫేజ్ పూర్తి అవుతుంది. మార్చి మొదటి వారంలో 2 ఫేజులలో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చేది, డేట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీల మీదనే ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాటిని ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో వాటి ఎగ్జామ్స్ తర్వాత ఏప్రిల్ మాసంలో కానీ తర్వాత మేలో కానీ నిర్వహించాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్కి సంబంధించి చిక్కుముడి ఉన్న నేపథ్యంలో అంటే పార్టీ పరంగా అమలు చేసేందుకు వెసులుబాటు ఉన్నది. పార్టీ బీఫామ్ ఇస్తుంది, పార్టీ సింబల్ మీద కంటెస్ట్ చేస్తారు కాబట్టి 42% బీసీలకు ఇచ్చారని చెప్పుకునేందుకు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలే ప్రామాణికం కానున్న నేపథ్యంలో ఇది ముందు నిర్వహిస్తారా తర్వాత నిర్వహిస్తారా అనేది పార్టీ అంటే ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది సవాల్గానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రతిపక్షాలు కావచ్చు బీసీ కులగణనకు సంబంధించి సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ముందుగా ఎలాంటి వివాదం లేకుండా సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళి తర్వాత దీనిపై స్టడీ చేసిన తర్వాత లోకల్ ఇది ఎంపీటీసీ జెడ్పీసీకి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మెయిన్గా ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చింది, ప్రభుత్వానికి చేరింది. దానిపై రివ్యూ చేసిన తర్వాత ఇటు హైకోర్టుకు పంపించాలి. ఎందుకంటే హైకోర్టు సూచన మేరకు గతంలో కులగణనకు సంబంధించి బీసీ కమిషన్ దీన్ని నిర్వహించినప్పటికీ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో బీసీ డెడికేషన్ కమిషన్ ఖచ్చితంగా వేయాల్సిందే అని చెప్పి హైకోర్టు సూచించింది. ఆ సూచనల మేరకు ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ వేసింది. ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఇటు హైకోర్టుకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. హైకోర్టును దీని వాదనలు విన్న తర్వాత హైకోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి రిజర్వేషన్స్కు వెళ్ళే ప్రక్రియ ప్రారంభంగానుంది. సో దీనికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీకి దీనికి సంబంధించి 50% లోపే ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇటు హైకోర్టుకు డెడికేషన్ కమిషన్కు సంబంధించి హైకోర్టు తీర్పు తర్వాతనే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్ళే ఆస్కారం ఉన్న నేపథ్యంలో సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మాత్రం గతంలో ఉన్నాయి కావచ్చు, తర్వాత ఆ మేరకే ఎలక్షన్ సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్ జాబితా తుది జాబితా కూడా సిద్ధమైందని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. క్యాడర్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీ కూడా క్యాడర్కి ఇప్పటికే సంకేతాలు పంపించడం జరిగింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా వారి క్యాడర్కు
సిద్ధంగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి లోకల్ బాడీకి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రం కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సంఘం కావచ్చు, అన్ని విధాల ఏర్పాటు చేయబోతుంది. మెయిన్గా ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మాత్రం బ్యాలెట్ ద్వారానే ఈ ఓటింగ్ ఉండబోతుంది. కాబట్టి వార్డు సభ్యులకు సంబంధించినటువంటి గుర్తులు, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, వీటిపైన ఈసీ క్లారిటీ ఇవ్వనుంది. రాజకీయ పార్టీలు కూడా ఈ వార్డులకు సంబంధించినటువంటి ఓటర్ జాబితా, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డుల పెంపు, అదే తగ్గింపు, ఇలాంటి అంశాల మీద మెయిన్గా చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల తొలగింపు పైన కొన్ని సూచనలు కూడా ఇటు చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలలో పోలింగ్ బూతుల సంఖ్య పెంచాలని చెప్పి ప్రధానంగా రాజకీయ పార్టీలు అయితే ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ ఒక మేజర్ గ్రామ పంచాయతీలో ఒకే చోట, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు హాఫ్ డే ఓటింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికగా ఏదైతే పోలింగ్ పూర్తయితో దాని తర్వాత గంట బ్రేక్ ఇచ్చిన తర్వాత కౌంటింగ్ అదే రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కొద్ది ఏదైతే హాఫ్ డే లిమిట్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ని ఎక్కువ 2 పోలింగ్ బూతులు కనుక పెంచగలిగితే ఆ మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కువ % ఓటింగ్ నమోదవుతుంది అనేది ప్రధానంగా రాజకీయ పార్టీలు కావచ్చు, స్థానిక సంస్థ ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు, వారందరూ ఇప్పటివరకు రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈసీ ఆలోచన చేస్తుంది. గతంలో ఆమ్లెట్ విలేజ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇటు సపరేట్ పోలింగ్ స్టేషన్లు కూడా పెట్టిన పరిస్థితి కనిపించింది. ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, అదేవిధంగా కొన్ని కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్లు గతంలో లేదు. మేజర్ గ్రామ పంచాయతీలోనే మరో చోట పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అట్లాంటి పునరావృతం కాకుండా ఏదైతే కొత్తగా గతంలో మేజర్ గ్రామ పంచాయతీ అనుకొని ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారికి సపరేట్గా పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలు జనాభా ఏదైతే ఓట్ల శాతానికి అనుకున్న విధంగానే వారికి పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలి అనేది ఇట ప్రధానంగా రాజకీయ పార్టీలు అయితే ఎన్నికల సంఘానికి సూచిస్తున్నాయి. మెయిన్గా సింబల్స్కి సంబంధించుకోవచ్చు. మెయిన్గా ఎంపీటీసీ జెడ్పీటీసీకి అయితే పార్టీ సింబల్స్ ఉంటాయి కాబట్టి వారికి పోలింగ్ సింబల్స్ ఉండద్దు అనేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో సంబంధించి సూచించవచ్చు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి వార్డు సభ్యులకు సంబంధించినటువంటి సింబల్స్ కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన సింబల్స్, వీటిపైన ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన వారి అభ్యంతరాలు చెప్పి తర్వాత ఎన్నికల కమిషన్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈరోజు వారితో చర్చల తర్వాత మరో దఫా పిలుస్తారా, లేకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎన్నికల కమిషన్ అనేది వారి మీటింగ్ తర్వాత కూడా మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ పైనే సర్వత్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అభ్యర్థులు ఆశావాహులు ఉంటారో వారంతా ఆసక్తిగా చూస్తున్నారని చెప్పవచ్చు. అయితే మెయిన్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముందు నిర్వహిస్తారా, సర్పంచ్ ఎలక్షన్స్ అనేది సస్పెన్స్గా ఉంది. ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్కే ఇప్పుడు యంత్రాంగం అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో డేట్లు ఎప్పుడు అనేది కూడా కన్ఫర్మ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ తర్వాత దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖను ఇప్పటికే అలర్ట్ చేశారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక అటు పంచాయతీరాజ్ శాఖ పంపించారు. టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని రకాలుగా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికీ క్షేత్రస్థాయి అధికారులను అలర్ట్ చేసిన నేపథ్యంలో దీనిపై సుదీర్ఘంగా ప్రభుత్వం చర్చించింది. తర్వాత క్యాబినెట్లో చర్చించిన తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టుకు పంపించి హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లకు సంబంధించి వెళ్ళి ఎలక్షన్స్కు క్లియర్గా వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం అయితే చిక్కుముడు లేకుండా వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ కులగణన తర్వాత కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా లాంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో అయితే ఈ ఇటీవల రైతు భరోసాను కూడా ప్రారంభించడం జరిగింది. 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇప్పటికే 2200 కోట్లు రైతుల ఖాతాలో కూడా జమ చేశారు. అయితే గ్రామాల్లో ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఉంటుంది. రైతు భరోసా వారి ఖాతాలో జమ అవుతున్న నేపథ్యంలో ఎకరానికి 6000 చొప్పున వారి నుంచి పాజిటివ్ కోణంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే అధికార పార్టీకి ఇది అడ్వాంటేజ్గానే ఉండబోతుందని చెప్పి
వారి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించి తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో కావచ్చు పంచాయతీరాజ్ సంబంధించి, అదేవిధంగా ఈరోజు అధికారులకు ఇస్తున్న ట్రైనింగ్ కావచ్చు, వీటన్ని అంటే ఎలక్షన్ ఈ 2-3 రోజుల పరిధిలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చే ఆస్కారం ఉందనే దానికైతే బలం చేకూరుస్తున్నాయి. వారు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగానికి ఓ హింట్ ఇచ్చింది. అదేవిధంగా లీడర్లు కూడా వారి క్యాడర్కు ఆల్రెడీ అలర్ట్ చేసి పెట్టుకున్నారు. ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా సిద్ధమై ఇప్పటికే ఆ క్షేత్రస్థాయిలో ఆయా సంఘాలను కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి వారి యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసుకుంటూ ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి మాత్రం ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు సిద్ధమైందనే చెప్పొచ్చు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.